హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఉమెన్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్టింగ్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ కూడా సారీ అండి. యాక్చువల్లీ పోస్టల్ సర్వీస్ ఇష్యూస్ వల్ల కానీ, కొరియర్ సర్వీస్ ఇష్యూస్ వల్ల కానీ చాలామంది పార్సిల్స్ అనేవి డిలే అయినాయి. ఇంకా కూడా కొంతమందికి రీచ్ అవ్వలేదు. మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి 2-3 డేస్ నుంచి లాట్స్ ఆఫ్ మెసేజెస్ అండి. మా పార్సిల్ రాలేదు. మేబీ టైంకి రీచ్ అయితే మీకంటే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇన్ కేస్ రీచ్ అవ్వకపోయినా కానీ ఎవ్వరూ కూడా నన్ను అయితే తప్పు పట్టద్దు ప్లీజ్. చాలా ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను, ఎందుకంటే నా చేతి ద్వారా నేను చేసింది ఏమీ లేదండి. అది మ్యాక్స్ అందరికీ రీచ్ అవ్వాలని ట్రై చేశాను నేనైతే. అందులో అది ఏమీ లేదు. ఎందుకంటే ఈసారి సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడం వల్ల పోస్టల్ ఇష్యూ చాలా వచ్చింది. చెప్పాలి అంటే రీసెంట్గా పంపించిన పార్సిల్స్ కస్టమర్స్కి రీచ్ అయ్యాయి, కానీ 1 మంత్ 1.5 మంత్ బిఫోర్ పంపిస్తున్నా కూడా ఇంకా కొంతమందికి సర్వర్ ఇష్యూ, అది పోస్టల్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఓకే, సో ప్లీజ్ దయచేసి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 7K అండి. నిజంగా చెప్పాలి అంటే ఈ పార్సిల్స్ టైంలో వాడి నాకు 3-4 డేస్ నుంచి కనీసం ఫుడ్ తినడానికి కూడా టైం లేదు. యాక్చువల్లీ హెల్పర్ ఉంటే అంత ప్రెషర్ ఉండకుండే నాకు, బట్ హెల్పర్ లేరు. సో ఇంట్లో పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది, ఈ వీడియోస్ చేయాలి, పార్సిల్స్ సెగ్రిగేట్ చేసుకోవాలి, ప్యాకింగ్స్ నేనే చేసుకోవాల్సి వచ్చింది. సో ఇట్లా నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, కనీసం నాకు తినడానికి కూడా టైం దొరకట్లేదు. ఫుల్లీ స్ట్రెస్ 3-4 డేస్ నుంచి. ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా, ఫుల్గా ఒక డే అంతా రెస్ట్ తీసుకుందామా అని నిజంగా చెప్తున్నా. అసలు 7K స్కేల్ అనేసి చాలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా అండి, బట్ నాకు అది కూడా సెట్ కాలేదు. ఏంటంటే ఈ 2 డేస్లో ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా మీరు నమ్మండి నమ్మకపోండి ఇంకా క్లియర్ చేసిన పార్సిల్స్ చాలా ఉన్నాయండి ఈ 2 డేస్లో. అందుకే నేను ఏమనుకున్నానంటే అసలు పోతే పోయింది 2 డేస్ ఆపేసేసి చిన్నగా ఇట్లా ఏదో ఒక 5 minutes అట్లా వీడియోస్ పెట్టేసేసి మొత్తం క్లియర్ అయినాకనే ఫ్రెష్గా మండే నుంచి 7K సేల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అప్పుడప్పుడు మధ్యలో అప్డేట్ ఇవ్వాలి, తప్పట్లేదు. ఎందుకంటే ఒకరోజు వీడియో రాకపోయారని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. అది ప్రాబ్లం అయిపోయింది. సో కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఎవ్వరూ కూడా నన్ను అయితే తప్పు పట్టద్దు, ఫస్ట్ అయితే చెప్తున్నాను ప్లీజ్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ ప్యాటర్న్ అయితే తీసుకొని వచ్చాను మీకోసం. నాకు తెలిసి మీరు ఇది ఇంతవరకు చూసారో లేదో తెలీదు. చూడండి, ఫుల్ క్రష్డ్ క్రంచీ సిల్క్లో ఫ్యాబ్రిక్లో కట్ వర్క్లో ఇట్లా మీకు మొత్తం బార్డర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ కూడా మనకి అసలు నిన్న స్పేస్ సిల్క్ శారీస్కి ఎన్ని ఎంక్వైరీస్, ఎంతమంది మెసేజెస్ అంటే లాట్స్ ఆఫ్ మెసేజెస్ అండి. బట్ అవి స్టాక్ దొరకలేదు. 2 డేస్ టైం పడుతుందని చెప్తున్నారు. మేబీ 2 డేస్లో ఏమన్నా రీచ్ అవుతుందేమో చూద్దాము. ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మనకి అట్లాగే ఉంటుందండి, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. చూడండి, మీకు క్లాత్ అనేది చూస్తేనే అర్థమవుతుంది కదా, క్రంచీ స్పేస్ సిల్క్. సో ఇట్లా ఆల్ ఓవర్ రన్నింగ్ వస్తుంది. యాక్చువల్లీ నేను వర్క్ చూద్దాం అనేసి ఎంతవరకు వచ్చిందా అనేసి శారీ అనేది ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడైతే మనకి కట్టు చెంగు దగ్గర డిజైన్ అయితే రాలేదు. అలాగే ఈ ఎంబ్రాయిడరీ మొత్తం ఇట్లా బార్డర్ అయితే వచ్చింది. అండ్ సిరోస్కి స్టోన్ కూడా, సారీ నేను రివర్స్లో పెట్టాను, సారీ గైస్. మొత్తం అంతా వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్. చూడండి, కట్టు చెంగు దగ్గర మాత్రం మనకి రాలేదు, పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ సిరోస్కి స్టోన్ కూడా మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది. ఇది నేను చూపిస్తున్నది వచ్చేసి వైన్ కలర్ అండి. సో ఇట్లా మీకు మొత్తం సిరోస్కి స్టోన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్. చూసుకోండి, ఫ్యాబ్రిక్ చూస్తున్నారా ఎంత షైనీగా ఉందో. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఇట్లా ఉంటుంది. ఇది వైన్ కలర్. క్యాట్లాగ్ పిక్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ వస్తుందండి. బ్లౌజ్కి కూడా ఇట్లా కట్ వర్క్ లేస్ ఇచ్చారు. చూడండి, క్రంచీ సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది. ఇట్లా వైన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అనేది బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది కలర్ ఆప్షన్. క్యాటలాగ్ పిక్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి అది వైన్ కలర్ కదా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. నాకు తెలిసి మ్యాక్స్ అన్నిటికీ ఎల్లో బ్లౌజెస్ వచ్చినట్లున్నాయి. ఇది మీకు బ్లూ లాగా కనిపిస్తుంది.
పర్పుల్, నాకే అర్థం కావట్లేదు, బ్లూ ఆర్ పర్పులే లేండి కన్ఫర్మ్. ఏదైనా యాక్సెప్ట్ చేసేటట్టు చూసుకోండి, మళ్ళీ నన్ను అయితే తిట్టద్దు. బ్లూ అని చెప్పారు, పర్పుల్ వచ్చింది, ఆరెంజ్ పర్పుల్ అని చెప్పారు, బ్లూ పర్పులే లేండి. ఇదో ఇక్కడ క్లియర్గా కనిపించేస్తుంది పర్పుల్ కలర్. దీనికి కూడా ఎల్లో కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూపిస్తాను, పీకాక్ బ్లూ. మ్యాక్స్ అన్నిటికీ ఎల్లో బ్లౌజెస్సే వచ్చాయండి, ఎల్లో బ్లౌజెస్సే వచ్చాయి. ఇది వచ్చేసేసి మీకు పీకాక్ బ్లూ అండి, చూడండి ఇది పీకాక్ బ్లూ. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మస్తు ఉంది. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఈ డిజైన్ ఎక్కడన్నా చూసారో లేదో తెలియదు, నేనైతే చూడలేదండి, మనమే ఇంట్రడ్యూస్ చేసామని అనుకుంటున్నాను నేనైతే, మరి నాకు తెలిసి. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి, మంచి చెర్రీ రెడ్ షేడ్ వచ్చింది, పింక్ అనుకుంటా, రెడ్ కాదు టొమాటో షేడ్ వచ్చింది. అంటే మీకు ఇక్కడ పిక్లో రెడ్ లాగా కనిపిస్తుంది కానీ మంచి చెర్రీ రెడ్ అండి, మంచి చెర్రీ రెడ్ విత్ ఎల్లో బ్లౌజ్. అన్నిటికీ మ్యాక్స్ ఎల్లోసే వచ్చాయిలేండి. నెక్స్ట్ ఇందాక చూపించింది పీకాక్ బ్లూ కదా, యా ఇది రామా గ్రీన్. ఇది రామా గ్రీన్ అనుకుంటారు, అది పీకాక్ బ్లూ. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ నాకైతే ఏం తెలియట్లేదండి. ఇదేంటంటే కొంచెం డార్క్గా ఉంది, చూసుకోండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది రెండిట్లో ఏది కావాలో అది మార్క్ చేసి పెట్టండి. ఇది కూడా రెండు సేమ్ షేడ్స్, ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది, అది కొంచెం లైట్ షేడ్ ఉంది. బ్లౌజెస్ అయితే మాత్రం రెండింటికి ఎల్లో, అన్నిటికీ మీరు ఏ శారీ తీసుకున్నా అన్నిటికీ ఎల్లో బ్లౌజెసే అండి. సో నేను మంచి ప్రైస్ కూడా చెప్తాను. ఇంకా చాలా శారీస్ వచ్చాయండి స్టాక్, మనం అనుకున్న శారీస్ అయితే రాలేదు కానీ మిగిలినవి చాలా వచ్చాయి. ఇదో ఎల్లో కలర్. సో టోటల్ 6 కలర్స్ వస్తాయండి మనకి. ఒకటి వచ్చేసేసి వైన్, పీకాక్ బ్లూలో డార్క్ అండ్ గ్రీన్ షేడ్, డార్క్ అండ్ లైట్ షేడ్స్ వచ్చాయి. ఎల్లో ఉంది, వైన్ కలర్ ఉంది, చెర్రీ రెడ్ ఉంది. ఓకే, సో ఇట్లా 6 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ గ్రాప్ చేసుకోండి. 7K స్పెషల్ సేల్ కింద నేను ఇస్తున్న ఈ శారీస్ వచ్చేసేసి ఆఫర్ ప్రైస్లో మనకి జస్ట్ 777 ఫ్రీ షిప్పింగ్ అండి. 777 రూపాయలు ఫ్రీ షిప్పింగ్, 777 ఫ్రీ షిప్పింగ్. ఎక్కడా కూడా మీకు ఈ ప్రైస్కి రాదు. 1000 రూపీస్ అబోవ్ ఉంటుంది కానీ 1000 రూపీస్కి తక్కువ ఎవ్వరు కూడా ఇవ్వరు. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూసుకోండి, ఫ్యాబ్రిక్లో మీకు ఎక్కడా తీసేయడానికి లేదు. చూడండి, మంచి క్రంచీ సిల్క్ ఫ్యాబ్రిక్, సూపర్ అంటే సూపర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్, కాపీ అయితే కాదు. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ సారీ ఫర్ ఎవరైతే కస్టమర్స్ అనేది ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని టైంకి రీచ్ అవ్వలేదు అంటున్నారు, అట్లాంటి వాళ్ళు నన్ను దయచేసి తిట్టుకోకండి. ఐఎమ్ వెరీ సారీ. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.